నమస్కారాలు. మాది మన్యం జిల్లా కురుపాం మండలం జడ్పీ స్కూల్లో క్లస్టర్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఫస్ట్ ర్యాంక్లో నేను సెలెక్ట్ అయ్యాను. నా కుటుంబ నేపథ్యం గురించి కొంచెం ఒక నిమిషం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోయారు. మా తల్లిగారి సంరక్షణలో నేను పెరిగాను. చిన్నతనంలోనే మన వైపు నార్మల్గా శ్రీకాకుళం విజయనగరం అంటే ఫస్ట్ గుర్తొచ్చే జాబ్స్ ఏంటంటే డిఫెన్స్. అది ఎలా వచ్చిందంటే అందరికీ అత్యంత త్వరగా భర్తీ చేసి వేగంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మనకి డిఫెన్స్లోనే వస్తాయి. అందుకని మన పక్క శ్రీకాకుళం విజయనగరం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం ఎక్కువగా పొందుతారు. అదేవిధంగా గతంలో 2019లో నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ మనకి మెగా డిఎస్సి కూడా మన రాష్ట్ర స్థాయిలో అత్యంత వేగంగా పూర్తి చేసే జాబ్స్ ఏమున్నాయంటే మొన్న మెగా డిఎస్సిని అత్యంత వేగంగా 150 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. తర్వాత నేను అక్కడ ఆర్మీలో పనిచేసి అక్కడ ఇంజూర్ అవ్వడం వల్ల 2 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ చదవాలని కోరికతో నేను విజయనగరంలో చదువు ప్రారంభించాను. ఆ 2 సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డా. ఇప్పుడు మనకి ఆరోపణలు చేస్తున్నారు మన మిత్రులు అంటే వాళ్ళు ఎవరో కాదు, మనందరం టీచర్ కోర్సు చదువుకున్నాం కాబట్టి టీచర్ కోర్సు చేసే వాళ్ళని అవతల వాళ్ళు వినియోగించుకొని మనం భర్తీ అయ్యాం, ఇంకొకరు భర్తీ కాలేదు. వాళ్ళ పెయిన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటూ వాళ్ళు మన మీద విషం చల్లుతున్నారు. ఇది అందుకోసం మనం ఈరోజు మేము గుమలక్ష్మీపురం దగ్గర నుండి 130 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చాం. మన ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం. ఆ రోజు మనకి జాబు సంపాదించాం, కానీ ఆనందం అనేది ఎన్ని రోజులు మనకు లేదు. ఈరోజు బయట ఎక్కడ తిరిగినా కూడా అది దగా డిఎస్ అంటే విషపు ప్రచారం చేయటం వల్ల అది నమ్మి చాలామంది ప్రజలు మన మీద నిందలు వేస్తున్నారు. దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఈరోజు మనం ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి రావడం జరిగింది. అంతగా మనం అందులో ఒక ప్రచారం ఏంటంటే మన అందరం కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామని అంటున్నారు. మనం డబ్బులు ఇచ్చేంత స్థాయిలో ఉంటే ఆ రోజు మనం డిఎస్సి చదివేటప్పుడు మనకి వంట చేసుకునే సమయం కూడా ఉండేది కాదు. అందుకని మన అందరం అన్నా క్యాంటీన్లో 3 పూట్ల తిని చదువుకొని మన సమయాన్ని ఆదా చేసుకునే వాళ్ళం. మనకి అన్నా క్యాంటీన్లు కూడా అలా ఉపయోగపడ్డాయి ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా. అలాగే మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ నైట్ అయినా ప్రశాంతంగా పడుకుంటారు. మనం పగల మొత్తం చదువుకొని రాత్రి సమయంలో కూడా మన నిద్రలో అవే వచ్చేవి. ఆ నిద్రలో కూడా అవే గుర్తు చేసుకొని మనం అంత కష్టపడి ఈరోజు ఉద్యోగం సాధించాం. అలాంటి ఉద్యోగం మీద ఇలాంటి విస్తృత ప్రచారాలు చేయడం కోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మనందరికీ ఇలా మీరందరూ మాకు సపోర్ట్గా ఉండి మాకు అండగా నిలుస్తున్నందుకు ఈ పెద్దలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.